రాజ్యసభ తిరస్కరించింది లేక సవరణ చేసింది. ఈ టైంలో ఈ తిరస్కరణకు కారణం ఏదైనా ఉంటే ఈ కారణాన్ని ఒకవేళ లోక్సభ కూడా ఆమోదించింది అనుకోండి, ఆమోదిస్తే రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. లేక సవరణలు చేసింది అనుకోండి, ఈ సవరణలను కూడా ఆమోదిస్తే మళ్ళీ రాష్ట్రపతి పంపిస్తారు. ఈ తిరస్కరణ చేసిన కారణం కానీ సవరణలు కానీ ఈ రెండింటిని కూడా లోక్సభ ఆమోదించకపోతే దీన్ని ఏమంటామంటే ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయంగా పరిగణిస్తాం. ఇప్పుడు బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టినాము? లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత ఎక్కడికి పంపినాము? రాజ్యసభ ఏం చేసింది? ఆమోదిస్తే ఎక్కడికి పంపిస్తాం? రాష్ట్రపతి. ఏదన్నా కారణం చేత తిరస్కరించినా లేక సవరణలు చేసినా కూడా బిల్లు ఎక్కడికి పోతుంది? లోక్సభ. రాజ్యసభ చేసిన సవరణని లోక్సభ ఆమోదిస్తే ఓకే, రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. ఏదైనా కారణాన్ని చూపి తిరస్కరిస్తే ఆ కారణాన్ని అంగీకరిస్తే కూడా లోక్సభకు వస్తుంది. లోక్సభ ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తుంది. రాజ్యసభ చేసిన సవరణని కానీ ఏ కారణాన్ని అయితే చూపి తిరస్కరించిందో ఆ కారణాన్ని కానీ లోక్సభ అంగీకరించకపోతే దాని రిజల్ట్ ఏమని భావించాలి? మనం ఉభయ సభల మధ్యన ఏం తలెత్తినట్టుగా భిన్నాభిప్రాయాలు తలెత్తినట్టుగా భావించాలి. ఈ భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఏం చేస్తాం అనేది కాస్త ఆలోచన తర్వాత. రెండవది, ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉన్నప్పుడు. ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఎంతకాలం ఉండవచ్చు అంటే 6 నెలల వరకు ఉండవచ్చును. ఎంతవరకు ఉండవచ్చు? 6 నెలలు. ఒకవేళ 6 నెలల వరకు ఎలాంటి నిర్ణయం తెలపలేదు, తెలపకపోతే ఏమైనట్టు లెక్క? ఆమోదించినట్ల, తిరస్కరించినట్ల, ఏం చేసినట్లు అంటే తిరస్కరించినట్లుగానే భావన. ఆర్థిక బిల్లులు అయితే ఆమోదించినట్టు, సాధారణ బిల్లులు అయితే తిరస్కరించినట్టుగా భావిస్తే ఏం తలెత్తినట్టు లెక్క? విన్నట్టు. ఈ సందర్భంలో అప్పుడు భారత రాష్ట్రపతి 108ని పిలుస్తారు. అనగా ఉభయ సభల సంయుక్త సభ. మనం మాట్లాడితే ఏ బిల్లుల గురించి? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని పిలుస్తారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని పిలిస్తే దీనికి కూడా అన్ని అంశాలు మీరు ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ వరకు గుర్తుంచుకోవాలి. ఉభయ సభలో సంయుక్త సమావేశాలు ఏ బిల్లుల విషయంలో వచ్చింది? ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు తలెత్తితే సాధారణ బిల్లు విషయంలో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఎవరు ఏర్పాటు చేసినారు? ఎన్నో అధికరణ ప్రకారం దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించిన తర్వాత ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది ఈ బిల్లు పైన. ఎందుకంటే ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరించింది కాబట్టి. ఒకవేళ ఓటింగ్ లో బిల్లు నెగ్గితే ఎక్కడికి పంపిస్తాం? ఎక్కడ పంపిస్తాం? రాష్ట్రపతి. ఓడిపోతే దాని పరిస్థితి ఏమిటి? బిల్లు మాత్రమే ఓడిపోతుందా? బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి రాజీనామా చేయాలన్నా లేక ప్రభుత్వం కూడా రాజీనామా చేయాలన్నా? బిల్లు మాత్రమే పోతుంది.
మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మంత్రి మండలి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఏదైనా బిల్లు లోక్సభలో ఓడిపోయినప్పుడు మాత్రమే రాజీనామా చేయాలి. రాజ్యసభలో ఓడిపోతే రాజీనామా చేయాల్సిన అవసరము లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో బిల్లు ఓడిపోతే కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. లోక్సభలో ఓడిపోయినప్పుడు మాత్రమే రాజీనామా చేయాలి అంటున్నాను. రాజ్యసభలో ఓడిపోయినా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఓడిపోయినా కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే ఇలా భారతదేశంలో ఎప్పుడైనా జరిగిందా అంటే 3 సందర్భాల్లో జరిగింది. 1961లో వరకట్న నిషేధ బిల్లు విషయంలో జరిగింది. 1978లో బిఎస్ఆర్బి బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు విషయం గురించి జరిగింది. 2002లో కోటా చట్టంపై ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. 3 సందర్భాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. అసలు ఏ పరిస్థితి? ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు. ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరించారు. ఏ బిల్లుల విషయంలో? వరకట్న నిషేధ బిల్లు, బ్యాంకింగ్ సర్వీస్ నియమ నిబంధనల చట్టం, ప్లస్ కోటా చట్టం. 3 సందర్భాలలో కూడా లోక్సభ ఆమోదించి పంపిన బిల్లుని రాజ్యసభ తిరస్కరించింది. ఈ 3 సందర్భాల్లో కూడా ఎవరు ఆమోదించిన బిల్లుని ఎవరు తిరస్కరించినారు? లోక్సభ ఆమోదించి పంపిన బిల్లుని రాజ్యసభ తిరస్కరించింది. లోక్సభ ఆమోదించి పంపిన బిల్లుని రాజ్యసభ తిరస్కరించింది కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినాము. 3 సార్లు ఉభయ సభల సంయుక్త సమావేశంలో కూడా లోక్సభ అభిప్రాయాన్ని నెగ్గింది. ఎవరి అభిప్రాయం నెగ్గింది? లోక్సభ. ఎందుకు? లోక్సభకి అధిక ప్రాధాన్యత. లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? 540. రాజ్యసభ సభ్యుల సంఖ్య 240. అంటే 2 కంటే ఎక్కువ ఉంది. 300 మంది సభ్యులు అధికంగా ఉంటారు ఏ సభలో? లోక్సభ. కాబట్టి ఎవరి అభిప్రాయం నెగ్గుతుంది? లోక్సభ. అంటే సాధారణ బిల్లుల విషయంలో ఎవరి ఆధిక్యత ఉంటుంది? లోక్సభ. ఇక్కడ విషయం ఏంటంటే భారత పార్లమెంట్ ఆమోదించే బిల్లుల్లో మోర్ దాన్ 70% ఆఫ్ ద బిల్స్ రిలేటెడ్ టు ఆర్డినరీ బిల్స్, అంటే సాధారణ బిల్లులు. మోర్ దాన్ 70% ఆఫ్ ద బిల్స్ సాధారణ బిల్లులు. 20% కంటే ఎక్కువ ఆర్థిక బిల్లులు ఉంటాయి. అంటే మొత్తం పార్లమెంట్ బిజినెస్ లో 90% ఎవరు కంట్రోల్ చేస్తారు? లోక్సభ. ఇకపోతే ఈ 90% బిల్లులను ప్రవేశపెట్టి సభల చేత ఆమోదం పొంది అమలు పరిచేటటువంటిది ఎవరండి దేశంలో? కేంద్ర మంత్రి మండలి. ఏదో శుభం. ప్రవేశపెట్టేది ఎవరు? బిల్లులు ఎవరు ప్రవేశపెడతారండి? మంత్రులు, మంత్రి మండలి. ఈ బిల్లులన్నీ ఎవరు ప్రవేశపెడతారు? మంత్రులు. మంత్రులు ప్రవేశపెడతారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. సభ్యులు ఆమోదం పొందుతారు. తర్వాత వాటిని అమలు పరుస్తారు. ఎవరు ఇదంతా చేసేది? మంత్రి మండలి. ఆ మంత్రి మండలిని కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? లోక్సభ. అంటే 90% ఆఫ్ ది పార్లమెంట్ యొక్క బిజినెస్ మొత్తాన్ని లోక్సభ కంట్రోల్ చేస్తుంది. మొత్తం ఈ ప్రభుత్వం పరిపాలన వ్యవహారాలన్నింటినీ కూడా నియంత్రించే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? లోక్సభ. కాబట్టి ఏ సభతో పోల్చినప్పుడు ఏ సభ ప్రధానమైనది? రాజ్యసభతో పోల్చినప్పుడు లోక్సభ ప్రధానమైనది. ఇకపోతే మీరు మనం ఈ అత్యవసర పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు లోక్సభకు ఒక ప్రత్యేక అధికారం ఉందని చెప్పాను. ప్రత్యేక అధికారాన్ని కల్పించిన 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం లోక్సభకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని కల్పించిన. ఏంటది? 1 సంవత్సరం పొడిగించింది సార్. జాతీయ అత్యవసర పరిస్థితిని పరిస్థితిలో రద్దు చేయాలి అని
జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలని ఏ సభకు చెందిన ఎంతమంది సభ్యులు నోటీస్ ఎవరికి ఇస్తారు? దీన్ని రద్దు కోరుతూ తీర్మాన నోటీసు, రద్దు తీర్మాన నోటీసు. ఇది నోటీసే. ఎందుకంటే 1/10 మంది సభ్యులు సంతకాలు చేసేటప్పుడు ఇది మెజార్టీ కాదు కదా. 1/10 ఉందంటే ఒక కన్సిడరబుల్ స్ట్రెంత్ అంతే. వీళ్ళు కోరుతున్నారు కాబట్టి దీనిని అనుసరించి స్పీకర్ కానీ నోటీస్ ఇస్తారు, ఏది సమావేశంలో ఉంటే. లేకపోతే రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ఏం చేయవచ్చు? సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే అంశంపై చర్చ చేపించాలి. చేపిస్తే ఒకవేళ లోక్సభ దాన్ని ఆమోదిస్తే అత్యవసర పరిస్థితి ఏం చేయాలి? రద్దు. అంటే అత్యవసర పరిస్థితిని రద్దు చేయడం కోసం లోక్సభకు కల్పించబడిన ప్రత్యేకమైన అధికారం. ఇకపోతే కొంతమందికి ఇందులో నేను కొన్ని చెప్పాల్సి వస్తుంది. లోక్సభని రద్దు చేస్తారంటే అత్యవసర పరిస్థితి విధించగానే లోక్సభను రద్దు చేస్తారని కాదు అర్థం. చేసే అవకాశం ఉంటుంది, చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. నేను చెప్పిన తర్వాత ఏమంటున్నారు అనుకుంటున్నారంటే, సార్ మీరు లోక్సభ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రద్దు చేస్తారంటున్నారు కదా, మళ్ళీ తీర్మానం ఏం ఆమోదిస్తారు? నేను ఏం చెప్పినానో చెప్పేటప్పుడు దేశంలో భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించటానికంటే ముందు కానీ విధించిన తర్వాత కానీ అనుకోని పరిస్థితులలో రద్దు చేస్తే, అనుకోని పరిస్థితులలో రద్దు చేస్తే నేను చెప్పినాను. రద్దు చేస్తారు అని చెప్పలేదు. 1962లో నేను మీకు ఆ మాట కూడా చెప్తాను. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన. 67 దాకా ఉంది అత్యవసర పరిస్థితి. అంటే 1962లో ఎన్నికలు జరిగి 1967లో మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు 5 సంవత్సరాలు ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నది. పార్లమెంట్ రద్దయిందా? నెహ్రూ 62లో ఎన్నికైన నెహ్రూ 64లో చనిపోయినాడు. ఆయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వచ్చినాడు. 66లో ఆయన చనిపోయినాడు. 66 నుంచి 65 దాకా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది. లోక్సభ రద్దయిందా? రద్దు ఖచ్చితంగా అవుతుందని చెప్పలేదు. రద్దు చేసే అవకాశం ఉంటుంది. రద్దు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? ఇకపోతే మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే, చిరంజీవి రాజ్యసభ సభ్యుడు, ఆయన కేంద్ర మంత్రి, ఆయన లోక్సభలో తీర్మానం ఎలా ప్రవేశపెడతారు అని. విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పింది అదే. మీరు ఒక వ్యక్తి మంత్రి కావాలంటే ఏ సభలో సభ్యుడైనా పర్వాలేదు. వాస్తవానికి ప్రధానమంత్రి ఏ సభకు నాయకుడుగా ఉండాలి? లోక్సభ. కానీ ఇప్పుడు ఏ సభకు ఉన్నాడు? రాజ్యసభకు. కానీ ఆ వ్యక్తి, ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఏ ప్రభుత్వానికైతే నాయకత్వం వహిస్తున్నాడో ఆ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే మాత్రం లోక్సభలో మెజార్టీ ఉండాలి. ఆ మెజార్టీ ఉందా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 2014లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకున్నాం. ఓడిపోతే చిరంజీవి మంత్రిగా ఉంటాడా? ఉండడా? ఉండదు సార్. 6 సంవత్సరాలు ఆయనకు పదవి కాదు. ఉండడా? రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉంటాడు సార్. దేనిగా ఉండడు? మంత్రిగా ఉంటాడు. దేనిగా ఉంటాడు? రాజ్యసభ సభ్యుడిగా ఉంటాడు. భారత రాజ్యాంగంలోని 88 అధికరణ ప్రకారం మంత్రులు ఏ సభలో సభ్యులైనా కావచ్చు. ఏ సభకు చెందిన వ్యక్తులైనా మంత్రులు కావచ్చు. మంత్రులైన వాళ్ళు ఏ సభ సమావేశంలోనైనా పాల్గొనవచ్చు. ఏ సభకైనా హాజరు కావచ్చు. ఏ సభలోనైనా బిల్లులు ప్రవేశపెట్టవచ్చు. చర్చలో పాల్గొనవచ్చు. సమాధానం చెప్పవచ్చు. కానీ
బిల్లుపై ఓటింగ్ జరిగేటప్పుడు మాత్రం వాళ్ళు ఏ సభ సభ్యులైతే ఆ సభలోకి వెళ్ళి ఓటు వేయాలి. తాము సభ్యులు కాని సభలో ఓటేస్తే 102 అధికరణ ప్రకారం 500 జరిమానా కట్టాలి. తాము సభలో సభ్యులు కాని సభలో ఓటేస్తే, మర్చిపోయి ఓటేస్తే 500 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఓటు వేయకూడదు. అర్థమైనా? అందువలన ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏ సభ సభ్యుడు? 2004 నుంచి 2009 దాకా మన్మోహన్ సింగ్ లోక్సభలో 2 సార్లు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకున్నారు. 2 సార్లు ఆయన ప్రభుత్వం 2 సార్లు తీర్మానం ప్రవేశపెట్టుకున్నాడు, కానీ 2 సార్లు ఓటు వేసుకోలేదు. ఆయన ప్రభుత్వం మీద ఆయనే ప్రవేశపెట్టాడు విశ్వాస తీర్మానం, బట్ ఓటు వేసుకోలేదు. ఎందుకు? విశ్వాస తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలో. అవిశ్వాస తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలో. రాజ్యసభలో విశ్వాస తీర్మానం రాదు, అవిశ్వాస తీర్మానం రాదు. ఎందుకంటే రాజ్యసభలో విశ్వాస తీర్మానం నెగ్గినా ఏం లేదు, ఓడిపోయినా ఏం లేదు. రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు. అదే తీర్మానాల ప్రభావం ఏ సభలోనైతే ఉంటుంది? లోక్సభలో. అందుకే కేంద్ర మంత్రి మండలి యొక్క భవిష్యత్తుని నిర్ణయించగలిగేది అని నేను చెప్పినందుకు. కేంద్ర మంత్రి మండలి యొక్క భవిష్యత్తు నిర్ణయించగలిగేది లోక్సభ మాత్రమే. ఏ సభకు అధికారం లేదు, రాజ్యసభలో. రైట్? ఇవి ఏ సభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు? లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారాలు. ఇవి మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. నేను ఇంతసేపు చెప్పడానికి ఒక కారణం ఉంది. చెప్పండి. నెక్స్ట్ రాష్ట్రాల్లో చెప్పినప్పుడు కూడా విధానసభ, విధాన పరిషత్ యాజ్ ఇట్ ఈస్ గా జిరాక్స్ జీపీఎస్, ఇంకా వేరే ఆలోచన లేదు. కాకుంటే లాస్ట్ ఉండదు. లాస్ట్ ఏముండదు? అత్యవసర పరిస్థితులు రద్దు చేసేది కానీ రాష్ట్రాలకు ఉండదు, కాబట్టి అది ఉండదు. ఆ 3 అంశాలు మాత్రమే. ఓకే, ఇంకెవరికైనా ధర్మ సందేహం ఉందా? ఉంటే అడగండి, ఇబ్బంది ఏం లేదు. వచ్చింది తెలుసుకోవటానికి. అవిశ్వాస తీర్మానాల గురించి మనకు సపరేట్ టాపిక్ ఉంది. 6 నెలలు గ్యాప్ ఉండాలి. నేను చాలా లంబచోట ప్రొసీజర్ ఉంది. ఆ విషయం మొత్తం మీకు చెప్తాను, నేను ఖచ్చితంగా వివరించి చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పిన దానికి సంబంధం విశ్వాస తీర్మానానికి, అవిశ్వాస తీర్మానానికి, అభిశంసన తీర్మానానికి ఉన్న తేడాలు కూడా చెప్తాను. ఇబ్బంది లేదు. ఇక్కడ చెప్పిన దానికి మీకు ఏమన్నా ఇకపోతే కొంతమందికి డౌట్ రావాలి యాక్చువల్గా, కాకుంటే మీకు రావాల్సినప్పుడు రాదు డౌట్, రావాల్సిన డౌట్ రాదు. విషయం ఏంటంటే సాధారణ బిల్లులు ఏ సభలో ప్రవేశపెట్టచ్చు? ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఒకవేళ ముందుగా రాజ్యసభలో ప్రవేశపెడితే రాజ్యసభలో ప్రవేశపెట్టినారు, అది ఆమోదించినారు, తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టినారు, తిరస్కరిస్తే అప్పుడు కూడా ఏం చేయాలి? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఎవడు ఏర్పాటు చేయాలి? రాష్ట్రపతి. ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇంటికి పోతుంది, అది ఆలోచించట్లేదు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ఓడిపోతే ప్రభుత్వం ఎక్కడికి పోతే ఇంటికి పోయింది. నీకు బిల్లు సమావేశం ఎవరు? రాజ్యసభ.
ఏ బిల్లు రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టి లోక్సభకు పంపిస్తే లోక్సభలో బిల్లు ఓడిపోతే ప్రభుత్వం ఏమైతుంది? రాజీనామా చేయాలి. ఇంకా నీకు బిల్లు సంయుక్త సమావేశం ఇవన్నీ కథ ఏముండదు. అందుకోసమే లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపినప్పుడు రాజ్యసభ తిరస్కరిస్తేనే ఈ సమస్య వస్తుంది. అదేనా? నెక్స్ట్ మనకు ఇప్పటి వరకు నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఏం చేస్తున్నామంటే లోక్సభ సభ్యుల సంఖ్య 550 + 2 543 + 2 ఈ సంఖ్య నిర్ణయించిన లోక్సభకు అధ్యక్షుడు స్పీకరు ఈ అంశాలు చదువుకుని అమ్మాయి నాకు చాలా బాగా వచ్చు అనుకుంటున్నా. అది కాదు, అది అందరు చదువుతారు. మీరు మళ్ళీ ఎప్పుడు నేను చెప్తున్నా, కఠినమైన ప్రశ్నలకు ఆన్సర్ చేయగలిగిన రోజునే నువ్వు విజేత అవుతావు. పేపర్ హార్డ్గా వచ్చినప్పుడే విజేత అవుతావు. సాధారణ ప్రశ్నలు, సింపుల్ ప్రశ్నలు, ఈజీ క్వశ్చన్ పేపర్ వచ్చిందంటే నీకు పోటీ పెరిగింది. ఇది లెక్క తెగింది. ఎవరు ఏం చెప్పాల్సింది ఏం లేదు. నాకు దాని కోచింగ్ సింపుల్గా లోక్సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఈ ప్రశ్న. నువ్వు కోచింగ్ తీసుకుంటే తీసుకోకపోతే ఇప్పుడు దానికి అది ప్రశ్న కాదు కదా. అది అంటే ప్రశ్న కాదంటే ప్రశ్న ఏదైనా ప్రశ్న అడిగితే అది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాదు కదా, డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కదా. ఒక 20 మంది ఫోన్ చేసిన లోక్సభకు కస్టోడియన్ గా స్పీకర్ ఉంటాడు, ఎప్పుడు విల్లేసారి అలాంటివి ప్రశ్న. అలాంటి వాటిని నువ్వు చేసినప్పుడు, ఆన్సర్ చేసినప్పుడు అప్పుడు నువ్వు సాటిస్ఫాక్షన్ ఉండాలి. పేపర్ హార్ట్ వచ్చి బాగా చేశాను అన్నప్పుడు వెరీ హ్యాపీగా ఉండాలి. పేపర్ ఎప్పుడైనా కూడా మనకు ఎప్పుడు చేయకుండా ఉండే విధంగా రావాలని నేను కూడా ఏం కోరుతున్నాను. ఎంతో కొంత హార్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు జస్టిస్ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. నీ మేధాశక్తి వెలికి తీసేది అప్పుడే నువ్వు విజయం సాధించేది. ఈజీగా వచ్చింది అంటే కథమే. దాన్ని ఎవరు బట్టి వాళ్ళు చేస్తుంటారు. మామూలుగా అంత పోటీ ఎక్కువ ఉంటుంది. ఇంకో కొన్నిసార్లు కొంతమంది అవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి రైట్. ఇప్పుడు మనము భారత పార్లమెంట్ లో ఉన్నటువంటి రాజ్యసభ యొక్క ప్రత్యేక అధికారాలు చెప్తున్నాము. లోక్సభ ఆధిక్యత కలిగి ఉండేటటువంటి అంశాలు చెప్తున్నాము. రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఏమేమి చెప్పినాము? 249 అధికారణ రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా కేంద్ర శాసనాలు చేయవచ్చు. ఈ దేశంలో నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేయాలి. ఒకవేళ దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు అనుకోకుండా లోక్సభ రద్దయి ఉంటే ఉపరాష్ట్రపతిని కలిగించే తీర్మానాన్ని మొట్టమొదటి ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాజ్యసభ. ఇవన్నీ ఎవరికి సంబంధించిన ప్రత్యేక అధికారాలు? ఇప్పుడు చెప్పినటువంటి మంత్రి మండలి ప్రభుత్వ విషయంలో కానీ, ఆర్థిక బిల్లుల విషయంలో కానీ, సాధారణ బిల్లుల విషయంలో కానీ ఎవరి ఆధిక్యత ఉంటుంది? లోక్సభ. ఇప్పుడు మనం చర్చించబోయేది ఏంటంటే ఉభయ సభలకు సమానమైన అధికారాలు కలిగి ఉన్న అంశాలు. మంత్రి ఎంపీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఎలాంటివి ఉంటుంది ఏమిటనే నేను అప్పుడప్పుడు చెప్తూ వస్తున్నాను. మళ్ళీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అంశం రాజ్యాంగ సవరణకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉభయ సభలకు సమానమైన అధికారాలు ఉంటాయి. ఉభయ సభలకు సమానమైన అధికారాలు ఉంటాయని ఎందుకు చెప్తున్నాము అంటే మన ఇంతకుముందు రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు?
ప్రవేశపెట్టచ్చు. ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. నెంబర్ 1. రాజ్యాంగ సవరణ బిల్లుని ఒక సభ ఆమోదించి అంటే ఏ సభలోనే ప్రవేశపెట్టవచ్చు కాబట్టి ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టినాం, రాజ్యసభ తిరస్కరించింది. లేదు లోక్సభలో ప్రవేశపెట్టినాం, లోక్సభ తిరస్కరించింది. అప్పుడు సమస్య రాదు. రాజ్యసభలో ప్రవేశపెట్టినాం, రాజ్యసభ ఆమోదించింది, లోక్సభకు పంపినాం, లోక్సభ తిరస్కరించింది. ఏమవుతుంది? లేదు లోక్సభలోనే ప్రవేశపెట్టినాం, లోక్సభ ఆమోదించింది, రాజ్యసభకు పంపినాం, రాజ్యసభ తిరస్కరించింది. ఏమవుతుంది? అంటే నువ్వు రాజ్యాంగ సవరణ బిల్లుని ఆమోదించాలి అంటే ఎవరెవరు ఆమోదించాలి? లోక్సభ, రాజ్యసభ రెండు ఆమోదించాలి. ఉదాహరణకి మనకు 64వ సవరణ బిల్లు ఉంది. ఇది రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్ సంస్థల కోసం ప్రవేశపెట్టిన బిల్లు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లుని లోక్సభ తిరుగులేని మెజార్టీతో అంగీకరించింది, కానీ రాజ్యసభ 4 ఓట్ల తేడాతో ఓడించింది. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు రాజీవ్ గాంధీకి లోక్సభలో 403 స్థానాలు ఉన్నాయి. మొత్తం లోక్సభ స్థానాలలో 403 స్థానాలు ఉన్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటే 200 మెజార్టీతో గెలుస్తారు రాజీవ్ గాంధీ. ఉందా అవకాశం? అందువల్ల బిల్లు ఏమైపోయింది? వేగిపోయింది. అంటే ఒక రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏ సభలు తప్పనిసరిగా ఆమోదించాలి? లోక్సభ, రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ రెండు ఆమోదించాలంటే ఉభయ సభలకు ఎలాంటి అధికారాలు ఉన్నట్టు? ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా బిల్లు వీగిపోతుంది. అందువలన రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో లోక్సభకు, రాజ్యసభకు సమానమైన అధికారాలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, న్యాయాధికారాలు. న్యాయాధికారాలు అంటే ఎస్పెషల్లీ భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్, ఎన్నికల ప్రధానాధికారి. ఈ 6పై వచ్చేటటువంటి ఆరోపణలని ఎవరు విచారణ చెయ్యరు, ఎవరు విచారణ చేస్తారు? కేసులు ఏమన్నా కేసులు వస్తే ఎవరు విచారణ చేస్తారు? ఇప్పుడు వీళ్ళపై వచ్చినటువంటి ఆరోపణల్ని ఎవరు విచారణ చేస్తున్నారు? వీళ్ళని పదవి నుంచి తొలగించేటప్పుడు విచారణ ఎవరు చేసేది? పార్లమెంట్ విచారణ చేస్తుందంటే ఎవరు విచారణ చేయరు? అదే నేను అడిగింది. ఎవరు విచారణ చేయరు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులని పదవి నుంచి తొలగించేటప్పుడు వారిపై వచ్చినటువంటి ఆరోపణలు విచారించేటప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేస్తుందా? పార్లమెంట్ విచారణ చేస్తుంది. ఈ పార్లమెంట్ విచారణ చేసేటప్పుడు నేను చెప్పిన పదవులన్నీ కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్, ప్రధాన ఎన్నికల అధికారి, వీరిపై వచ్చేటటువంటి ఆరోపణలని న్యాయస్థానాలు విచారణ చెయ్యవు. ఎవరు విచారణ చేస్తారు? పార్లమెంట్ విచారణ చేసేటప్పుడు ఒకవేళ లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించిన, లేక రాజ్యసభ ఆమోదించి లోక్సభ తిరస్కరించినా కూడా వాళ్ళు పదవి నుంచి తొలగిపోవాల్సిన అవసరం లేదా? ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదా? ఉందా లేదా? లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకు లేదనంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఒకే ఒక్క విషయం ఏర్పాటు రాష్ట్రపతిని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు,
పార్లమెంటు చేత విచారణ చేసి అభిశంసించటం ద్వారా తొలగించటానికి అవకాశం ఉన్న ఎవరిపైనైనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఒక సభ ఆమోదించి రెండవ సభ తిరస్కరించినప్పుడు వారు పదవి నుంచి తొలగిపోవాల్సిన అవసరము లేదు. అంటే ఈ విషయంలో సమానమైన అధికారాలు ఉంటాయి. అలాగే అత్యవసర పరిస్థితులు మన లెక్క ప్రకారం అత్యవసర పరిస్థితుల విషయంలో ఎవరెవరికి అధికారాలు ఉంటాయి?